హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను రివ్యూ చేసిన వెహికల్ టీవీఎస్ రోనిన్ 225 టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఆరెంజ్ కలర్ ఇది. ఈ బైక్ అనేది సింగిల్ ఏబిఎస్, డ్యూయల్ ఏబిఎస్ రెండింటితో అవైలబిలిటీలో అయితే ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకుంటే సింగిల్ టోన్ కలర్ ఉంటుంది అనమాట. ప్లేన్ గా అయితే ఉంటుంది కలర్ అనేది. డ్యూయల్ ఛానల్ వేరియంట్ తీసుకుంటే డ్యూయల్ టోన్ కలర్ అనేది ఉంటుంది వెహికల్ లో. ఇప్పుడు ఒకసారి హై అండ్ వేరియంట్ లో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం. డాన్ ఆరెంజ్, గెలాక్టిక్ గ్రే, నింబస్ గ్రే. ఈ కలర్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. స్పెషల్ ఎడిషన్ కలర్ అనమాట ఇది. రియాలిటీలో ఈ టూ కలర్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయి. ఈ డాన్ ఆరెంజ్ కలర్ అనేది అంత అట్రాక్టివ్ గా అయితే లేదనమాట. యావరేజ్ గానే ఉంది కలర్ అయితే. గ్లాసీ ఫినిషింగ్ కలర్ అయితే ఇచ్చారు వెహికల్ లో. ఈ బైక్ లో ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట ఇది. ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ రెండిట్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ అయితే 300 mm ఉంది. ఇక్కడ ఏబిఎస్ రింగ్ కూడా కనిపిస్తుంది. ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టైర్ సైజ్ అయితే 130 సెక్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే కనిపిస్తుంది. 140 సైజ్ టైర్ ఇచ్చుంటే బాగుండేది. బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ అయితే 240 mm అయితే ఉంది. ఏబిఎస్ రింగ్ కూడా కనిపిస్తుంది. ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింటే. ఈ బైక్ లో బ్యాక్ సైడ్ వైట్ కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. డైలీ యూసేజ్ లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ 41 mm సైజ్ యూఎస్డి ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గోల్డ్ కలర్ లో వీటి లుక్ అనేది చూడటానికి చాలా బాగుంది. టెలిస్కోప్ కంటే యూఎస్డి ఫోక్స్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది రైడింగ్ లో. వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఈ బైక్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. సింగిల్ గేర్ రాడ్ ని యూజ్ అయితే చేశారు. ఈ బైక్ లో స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చైన్ క్లీనింగ్ లాంటి టైంలో అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది సెంటర్ స్టాండ్ అనేది. ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ బైక్ లో ఫుట్ రెస్ట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్ గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే యూజ్ అయితే చేశారు. వీటి క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఈ వెహికల్ లో చైన్ ని 2 కేసెస్ తో క్లోజ్ అయితే చేశారు, ఓపెన్ గా ఉంచకుండా. సో ఈ కేసెస్ అనేవి చైన్ డస్ట్ నుంచి ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. సో మనం రెగ్యులర్ గా క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అలానే ఈ వెహికల్ లో లేడీస్ కి సేఫ్టీ కోసం శారీ గార్డ్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. శారీ గార్డ్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో పాస్ స్విచ్ అయితే ఉంది. హైబీమ్ లోబిన్ స్విచ్ అయితే ఉంది. ఐ సింబల్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ కి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద మోడ్ బటన్ అయితే ఉంది. హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ లో అడ్జస్టబుల్ క్లచ్ లెవర్ అయితే ఉంది. సో మన ఫింగర్స్ పొజిషన్ బట్టి మన క్లచ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. చిన్న ఫింగర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఫ్రంట్ బ్రేక్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మన ఫింగర్స్ పొజిషన్ బట్టి. సో ఈ వెహికల్ అడ్జస్టబుల్ క్లచ్ అండ్ లెవర్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ లో కీ పొజిషన్ అయితే హెడ్ లైట్ దగ్గర అయితే ఉంది. బైక్ ని అయితే ఆన్ చేస్తున్నాను. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. యానిమేషన్ అయితే నార్మల్ గానే ఉంది. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. విజిబిలిటీ అయితే చూడటానికి బాగానే ఉంది. ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా ఈ కన్సోల్ పైన న్యూట్రల్ లైట్ అయితే ఉంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. సిగ్నల్ ఇండికేషన్ లైట్ అయితే ఉంది. లో ఫ్యూల్ లైట్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ అయితే ఉంది. వార్నింగ్ లైట్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది. ఏబిఎస్ లైట్ అయితే ఉంది. ఇంకా కన్సోల్ లోపల గేర్ ఇండికేటర్ అయితే ఉంది. ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. స్పీడ్ ఇండికేషన్ ఉంది. టైం ఉంది. యావరేజ్ స్పీడ్ అయితే ఉంది. 2 రైడింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఉంది. డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది. బ్లూటూత్ కి సంబంధించిన స్పేస్ అయితే ఉంది. ఇంకా ట్రిప్ బి ఓడో ఈ రీడింగ్ కి సంబంధించిన మీటర్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ ని కనెక్ట్ అవ్వాలంటే టీవీఎస్ రైడ్ కనెక్ట్ యాప్ అయితే యూజ్ చేయాలి. ఈ కన్సోల్ లో మనకి డైలీ లైఫ్ లో యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ అనేది ఉంది. ఈ వెహికల్ లో ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. వీటి డిజైన్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంటుంది. అలానే ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అలానే ఈ వెహికల్ లో ఎల్ఈడి హెడ్ లైట్ ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. హెడ్ లైట్ డిజైన్ అయితే రౌండ్ షేప్ లో చూడటానికి బాగుంది. మధ్యలో టీ షేప్ లో డిఆర్ఎల్ అయితే ఉందన్నమాట. సో ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి నైట్ త్రో అనేది చాలా బాగుంటుంది. టైల్ లైట్ కూడా ఎల్ఈడి టైల్ లైట్ ఉంది. టైల్ లైట్ డిజైన్ అయితే చూడటానికి బాగానే ఉంది. ఫెండర్ మీద 3D బ్యాడ్జింగ్ తో టీవీఎస్ అని మెన్షన్ అయితే చేశారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సీట్ గ్యాబ్రల్ అయితే మెటల్ రాడ్ అయితే ఉంది. పట్టుకోవటానికి కంఫర్ట్ అయితే ఉంటుంది ఈ గ్యాబ్రల్ అనేది. ఇంకా బైక్ సైడ్ డోర్స్ మీద 3D బ్యాడ్జింగ్ తో రోనిన్ అని మెన్షన్ అయితే చేశారు. అలానే ఫ్యూల్ ట్యాంక్ మీద కూడా టీవీఎస్ కంపెనీ లోగో అయిన హార్ట్ సింబల్ కూడా 3D బ్యాడ్జింగ్ తో మెన్షన్ అయితే చేశారు. ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 225.9 cc అయితే ఉంటుంది. 21.1 bhp పవర్ ను 19.93 Nm టార్క్ ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇది. ఈ బైక్ లో క్రాష్ గార్డ్స్ అనేవి చూడటానికి ఎలా అయితే కనిపిస్తాయి. వీటి క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంజిన్ కి సేఫ్టీ కోసం ఇంజిన్ గార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది మెటల్ అయితే ఏమీ కాదు, ప్లాస్టిక్ మెటీరియల్.
ఈ వెహికల్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి బాగుంటుంది, బేసిక్ అయితే ఉంటుంది. సైలెన్సర్ అయితే మ్యాటీ బ్లాక్ కలర్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో సీట్ అయితే సింగిల్ సీట్ ఉన్నా సరే అంత పెద్దగా అయితే ఏమీ లేదు, షార్ట్ గానే ఉంది సీట్ అనేది. రైడర్ కి అయితే కంఫర్ట్ గానే ఉంటుంది కానీ పిలియన్ కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. సీట్ కలర్ కూడా బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్రౌన్ కలర్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సింగిల్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీస్ కి అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ఐరన్ ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ ది ఆయిల్ కూల్ ఇంజిన్ కాబట్టి కూల్ చేయడానికి ఆయిల్ కూలర్ కూడా ఉంది. ఓవరాల్ గా వెహికల్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది. ఈ బైక్ సీట్ హైట్ అయితే 795 mm ఉంది. టోటల్ వెయిట్ అయితే 159 kgs అయితే ఉంది. 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వెహికల్ అయితే ఉంది. కంపెనీ అయితే 42 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ అయితే చేసింది. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా 2,20,000 అయితే ఉంది. ఈ బైక్ టాప్ వేరియంట్ కాబట్టి ప్రైస్ అనేది 2,20,000 అయితే ఉంది. అదే సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. బెటర్ మీరు మనీ యాడ్ చేసుకొని ఈ టాప్ వేరియంట్ అయితే తీసుకోండి. టీవీఎస్ కంపెనీ ఈ బైక్ కి టూరింగ్ యాక్సరీస్ తో ప్రొవైడ్ అయితే చేస్తుంది. టూరింగ్ యాక్సరీస్ తో ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇంకా ప్రైస్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఫుల్ టూరింగ్ కిట్ తో బైక్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టాప్ బాక్స్ ఉంటుంది, శాడిల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, ట్యాంక్ బ్యాగ్ అయితే ఉంది, ఫ్రంట్ వైజర్ కూడా ఉంది. ఇలా మీరు ఫుల్ కిట్ తో ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. రోనిన్ కీస్ అనేవి చూడటానికి ఇలా అయితే ఉన్నాయి. కీ డిజైన్ అయితే నార్మల్ గానే ఉంది కానీ ఆ బ్లాక్ కలర్ మెటీరియల్ అయితే చాలా క్వాలిటీగా ఉందన్నమాట. కీని పట్టుకోగానే ప్రీమియం గా అనిపిస్తుంది, నార్మల్ కీలా అనిపించట్లేదు. సో కీ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ రోనిన్ 225 బైక్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యింటే కామెంట్ అయితే చేయండి, మీకైతే రిప్లై అయితే ఇస్తాను. వెహికల్ ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. ఫ్రంట్ నుంచి చూస్తే ఒక పెద్ద వెహికల్ చూసిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఈ బైక్ లో ఫుల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, సస్పెన్షన్ బాగుంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంది. కన్సోల్ లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ లుక్ చూడటానికి బాగుంది. 225cc అయితే ఉంది. సో ఇవన్నీ నాకు ప్లస్ అనిపించాయి అనమాట వెహికల్ లో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మన ఛానల్ లో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.